శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండములో నుండి మనం ఈరోజు అరుంధతి వృత్తాంతం గురించి తెలుసుకుందాము. శంకర వచనానుసారంగా సంధ్య మేతాతిథి యజ్ఞశాలకు వెళ్ళి తనకు గతములో తపశ్చర్యా విధానాన్ని బ్రహ్మచారి రూపములో వచ్చి ఉపదేశించిన బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠ మహర్షిని మనసులో భర్తగా స్వీకరించి ఈశ్వరవర ప్రభావంచి అన్యులకు దృష్టిగోచారం కాకుండా అమ్మ మహాయజ్ఞ ప్రజ్వలితాగ్ని యందు ఆనందంతో ప్రవేశించి పురోడాశ రూపంలో తక్షణం దగ్ధమైంది. వెంటనే పురోడాశ గంధము సర్వత్రా వ్యాపించిన ఆ గంధహేతువు ఎవరికి తెలియలేదు. శివుని ఆజ్ఞచే అగ్ని ఆమె శరీరాన్ని దహించి శుద్ధమైన సూక్ష్మ శరీరాన్ని సూర్యమండలమందు ప్రవేశపెట్టాడు. సూర్యుడు ఆమె శరీరాన్ని రెండుగా విభజించి పితరులకు దేవతలకు ప్రీతిగా కలిగించే నిమిత్తము తన రథమందు శాశ్వతంగా స్థాపించాడు. మునులారా, ఆ సంధ్యాదేవి యొక్క ఊర్ధ్వ భాగము రాత్రి దివాల మధ్య ప్రాతఃసంధ్య అయింది. ఈ ఉదయ సంధ్య దేవతా ప్రీతికరము. మిగిలిన భాగము దివారాత్రుల మధ్య సాయం సంధ్య అయింది. ఇది పితరులకు ప్రీతిని కలిగిస్తుంది. అప్పుడు దయాళువైన శంకరుడు సంధ్య యొక్క ప్రాణాలను మనస్సుతో కలిపి సూక్ష్మ శరీర నిర్మాణం చేసి ఆ సూక్ష్మ శరీరంతో ఒక అందమైన బాలికను యజ్ఞవేదిక నుండి సృష్టించాడు. యజ్ఞం పరిసమాప్తం కాగానే యజ్ఞవేదిక మధ్య నుంచి తప్తకాంచన ప్రభలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలికను మేతాతిథి మునుల ఆమోదంతో మహాదానంతో కుమార్తెగా స్వీకరించి స్నానం చేయించి తన ఒడిలో కూర్చుండబెట్టుకుని లాలించాడు. ఆ బాలిక చంద్రభాగా నదీ తీరమందు తాపాసారణ్యమనే పేరు గల మేధాతిథి ఆశ్రమంలో పెరిగి ఆ ప్రాంతాన్నంతటిని పవిత్రీకృతం చేసింది. త్రిమూర్తులతో కూడి దేవతలందరూ ఆ బాలికను బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠునికిచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో సుఖవర్ధనమైన గొప్ప ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవ వేళ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కరంకంజాజల నుండి జారపడిన నీటి నుండి పరమ పావనములైన క్షిప్ర మొదలగు 7 నదులు పుట్టాయి. అరుంధతి వశిష్ఠుల శక్తి మొదలగు కుమారులు కలిగారు. పరమ పవిత్రమైన ఈ గాథను విన్నా చదివిన వారికి ఇష్టకామార్త్య సిద్ధి కలుగుతుందని శంకరుడు వరమిచ్చాడు.